వెల్ఫేర్ సొసైటీలకు 60 కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ విడుదల చేస్తున్నారు. ఒక్కో ఎస్సీ బీసీ సొసైటీకి 20 కోట్లు, ఎస్టీ మైనార్టీ సొసైటీలకు 10 కోట్ల చొప్పున రిలీజ్ చేస్తున్నారు. సొసైటీ సెక్రటరీకి ఎమర్జెన్సీ ఫండ్ వినియోగించే పవర్స్. ప్రభుత్వ హాస్టల్స్ సమస్యల సత్వర పరిష్కారం కోసం తొలిసారిగా ప్రత్యేక ఫండ్ విడుదల చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తరచూ గురుకులాల్లో హాస్టల్స్లో సమస్యలు బయటపడుతుండటంతో సీఎం వినూత్న ఆలోచన చేశారు. దీని ద్వారా 5,60,000 మంది స్టూడెంట్స్కు లబ్ధి చేకూరనుంది. మొత్తం రాష్ట్రంలో 945 రెసిడెన్షియల్ గురుకుల స్కూల్స్, కాలేజీ హాస్టల్కి దీని ద్వారా మేలు జరగబోతోంది. ప్రభుత్వ వెల్ఫేర్ సొసైటీలకు సర్కార్ ప్రత్యేక నిధులు కేటాయించింది. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్, రెసిడెన్షియల్ కాలేజీలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. సమస్యల పరిష్కారానికి సత్వరంగా కీలక నిర్ణయం తీసుకున్నారు. సొసైటీల స్థాయిలోనే ప్రభుత్వ హాస్టల్స్లో సమస్యలకు పరిష్కారంగా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫుడ్, హెల్త్, టీచింగ్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ నిధుల వైపు చూడకుండా చర్యలు తీసుకున్నారు ముఖ్యమంత్రి. వెల్ఫేర్ సొసైటీలకు 60 కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ విడుదల చేస్తున్నారు. ఒక్కో ఎస్సీ బీసీ సొసైటీకి 20 కోట్లు, ఎస్టీ మైనార్టీ సొసైటీలకు 10 కోట్ల చొప్పున రిలీజ్ చేస్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, గురుకుల సొసైటీలకు ప్రభుత్వం నిధుల విడుదలకు సంబంధించి ఎటువంటి సమాచారం ఉంది? ఆ నిధులతో ఆ సొసైటీల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం ఎంతవరకు సత్వరంగా లభిస్తుంది అని ప్రభుత్వం భావిస్తోంది? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల విద్యార్థుల సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధించి కూడా 60 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు ఆయన సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి సంబంధించినటువంటి నగదును నేరుగా కూడా ఆయా శాఖల సెక్రటరీలకు బదిలీ చేశారు. కొద్దిసేపటి క్రితమే తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకుల పాఠశాలకు సంబంధించి స్కూల్స్, ఇంటర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ హాస్టల్స్ ఏతున్నాయో గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు, చిన్న చిన్న సమస్యకు కూడా బిల్లు పెట్టడం ఇబ్బందిగా మారుతోంది, అనుమతులు ఇబ్బందిగా మారుతున్నాయి, ఆయా శాఖల పర్మిషన్లు కూడా ఇబ్బందిగా మారుతున్నాయి. వీటన్నిటిని నిశ్చితంగా పరిశీలించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక నిర్ణయం, చరిత్రలో ఎవరు ఏ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు ఆయన సహాయ నిధి నుంచి కూడా 60 కోట్ల రూపాయల నిధులను ఏకంగా ఎస్టీ బీసీ మైనార్టీ సెక్రటరీలకు కూడా నిధులు జారీ చేశారు. ఏకంగా వాళ్ళు ప్రత్యేకంగా కూడా ఒక ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళు ఆ నిధుల్ని కూడా ఎప్పటికప్పుడు ఎవరి అనుమతులు లేకుండా ప్రతి చిన్న అవసరాన్ని కూడా వాళ్ళే ఖర్చు పెట్టి మళ్ళీ బడ్జెట్ కేటాయింపుల నేపథ్యంలో మళ్ళీ తిరిగి 20 కోట్ల రూపాయలు ప్రిన్సిపల్ అమౌంట్ ఎప్పుడు కూడా సెక్రటరీల అకౌంట్లో ఉండే విధంగా ఒక కీలక నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. దీనికి సంబంధించి మనం చూసినట్టయితే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా దాదాపు 60 కోట్ల రూపాయలు, అంటే ఎస్టీ ఎస్సీకి సంబంధించి 20 కోట్లు, ఏదైతే బీసీ ఎస్సీకి సంబంధించి 20 కోట్లు, ఎస్టీ మైనార్టీకి సంబంధించి చెరో 10 కోట్లు, అంటే దాదాపు 60 కోట్ల రూపాయల నిధులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే అవి ఆ సెక్రటరీలకు అందడం జరిగింది. అయితే మొత్తం తద్వారా 5,60,000 మంది స్టూడెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ గురుకుల పాఠశాల, రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి 5,60,000 మంది స్టూడెంట్స్లకు లబ్ధి చేకూరబోతుంది. ఎందుకంటే వాళ్ళ మౌలిక వసతులకు సంబంధించి వాళ్ళు ఉన్నటువంటి ఆ ప్రాంగణాల్లో ఫుడ్ విషయంలో కావచ్చు, హెల్త్ విషయంలో కావచ్చు, వాళ్ళు ధరించే దుస్తుల విషయంలో కావచ్చు, బాత్రూమ్స్, చిన్న చిన్న సమస్యలకు కూడా గత కొంతకాలంలో, గత 10 ఏళ్ల నుంచి కూడా పెండింగ్లో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చొరవ చూపారు. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి ఒక కీలక సమీక్షలో కూడా ముఖ్యమంత్రి విద్యార్థుల పట్ల మనం ఖచ్చితంగా కూడా చాలా వాళ్ళకి న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విద్యార్థులే రేపు రాష్ట్ర భవిష్యత్ అంటూ కూడా ముఖ్యమంత్రి ఇటీవల కాలంలో కూడా విద్యకు సంబంధించి కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. వాటన్నిటిని కూడా కొత్త బిల్డింగ్స్ నిర్మాణం కావచ్చు, ఫ్యాకల్టీ సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, మొత్తం అంటే అక్కడ ఏ చిన్న ఇబ్బంది జరగకుండా కూడా ప్రత్యేక చర్యలు ఏకంగా సెక్రటరీలు తీసుకునే విధంగా కూడా మీరు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. మొత్తం రాష్ట్రంలో 945 రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలకు సంబంధించి కూడా ఈ నిధుల వినియోగం జరగబోతా ఉంది. మొత్తం మీద కూడా ఇటీవల కాలంలో కూడా గతంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు,
తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కావచ్చు ఏ ముఖ్యమంత్రి కూడా విద్యార్థుల పాఠశాలకు సంబంధించినటువంటి విషయంలో రెసిడెన్షియల్ కాలేజీల విషయంలో కూడా 60 కోట్ల రూపాయలు సహాయ నిధి నుంచి కూడా ఆయన అందించడం ఇది తొలిసారని చెప్పాలి. అంటే విద్యకు ప్రాధాన్యత, విద్యార్థులకు ఎంతటి ప్రాధాన్యత, వాళ్ళ సంక్షేమానికి కావచ్చు, వాళ్ళ చదువులకు కావచ్చు ఎంత ప్రాధాన్యత ప్రభుత్వం ఇస్తుందనేది ముఖ్యమంత్రి మరొకసారి నిరూపించారని మాత్రం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. ఏకంగా 60 కోట్ల రూపాయలు ఆయన, ఎందుకంటే ఇటీవల కాలంలో అంటే సోషల్ మీడియాలో కావచ్చు, ఇటీవల వార్తా కథనాల్లో కూడా చిన్న చిన్న విషయాలకు, ఎలకల విషయంలో కావచ్చు, ఫుడ్ పాయిజన్ విషయంలో కావచ్చు, బాత్రూమ్ల విషయంలో కావచ్చు అనేక సార్లు చాలా పెద్ద ఎత్తున ఫోకస్ అవుతున్న నేపథ్యంలో విద్యార్థులు నిజంగానే ఇబ్బందులు పడితే ఖచ్చితంగా ఈ నిధి నుంచి కూడా ఆ సెక్రటరీ నేరుగా కూడా ఆయా ప్రిన్సిపాల్తో మాట్లాడడం కానీ, ఆ జిల్లా అధికారులతో మాట్లాడడం కానీ ఇమ్మీడియట్లీ తక్షణమే నిధులు శాంక్షన్ చేసే విధంగా ప్రతి రూపాయి నుంచి కోటి రూపాయల వరకు, అంటే అక్కడ దాదాపుగా రెసిడెన్షియల్ పాఠశాలలో అంత అవసరం ఉండదు, 20 కోట్ల రూపాయలు ఆ సెక్రటరీ దగ్గర, ఇక ఎస్టీ మైనార్టీ సంబంధించినటువంటి సెక్రటరీ దగ్గర చెరో 10 కోట్లు, అంటే దాదాపు 60 కోట్ల రూపాయలు ఎప్పటికప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి 945 రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలకు సంబంధించి విద్యార్థుల సంక్షేమం కోసం ఖర్చు పెట్టేందుకైతే ముఖ్యమంత్రి ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది నిజంగా చూస్తామంటే పూర్తి స్థాయిలో కూడా బీసీ, ఎస్టీ, మైనార్టీ నిరుపేద విద్యార్థులు ఉంటారు. వాళ్ళ చదువుల విషయంలో కావచ్చు, వాళ్ళ ప్రాంగణాల్లో ఉన్నటువంటి మౌలిక వసతుల కల్పన ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత అనే విషయాన్ని ముఖ్యమంత్రి మరొకసారి స్పష్టం చేశారు. ఇప్పటికే యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లతో కూడా ఒక్కొక్క విశాలమైనటువంటి ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున కూడా ప్రతి జిల్లాకు ఒకటి పాఠశాల నిర్మిస్తున్నారు. ప్రతి నేపథ్యం కూడా ఉంది. ఇప్పటికే కూడా ఈ పూర్తిగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలో ఉన్నటువంటి దుర్భర పరిస్థితులు, అంటే గత ప్రభుత్వ హయాంలో విషయంలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, అంటే తాజాగా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్ విషయానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఇకపై ఏ విద్యార్థి కూడా ఇబ్బంది పడడానికి వీల్లేదంటూ కూడా ముఖ్యమంత్రి సహాయం నుంచి ముఖ్యమంత్రి మాత్రం దాదాపు 60 కోట్ల రూపాయలు ఆయా శాఖ సెక్రటరీలకైతే జారీ చేయడం జరిగింది. ఇక రేపటి నుంచి ఆ నిధులను ఎప్పటికప్పుడు విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేసేందుకు మాత్రం వాళ్ళకు సూపర్ పవర్స్ కూడా ఇవ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వాసు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లకు, కాలేజీలకు ప్రత్యేక నిధులు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు నిధులు కూడా విడుదల చేసింది. అయితే దీని ద్వారా మొత్తం 5,60,000 మంది విద్యార్థులు అటు రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివే వాళ్ళు కావచ్చు, రెసిడెన్షియల్ కాలేజీలలో చదివే వాళ్ళు కావచ్చు, అనేక సొసైటీల్లో వాళ్ళందరికీ లబ్ధి జరగబోతోంది. ఇక వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నా అక్కడ మెయింటెనెన్స్కు సంబంధించి కావచ్చు, అక్కడ ఆహారానికి కావచ్చు, మరొక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కావచ్చు, దేనికైనా ప్రభుత్వం వైపు మళ్ళీ వాళ్ళు ఎదురు చూడకుండా నేరుగా సొసైటీలకే రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మొత్తం 5,60,000 మంది విద్యార్థులు దీని ద్వారా లబ్ధి పొందబోతున్నారు. వెల్ఫేర్ సొసైటీలకు మొత్తం 60 కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ను రిలీజ్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం.